వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక అందరు కూడా తెలిసిందే హైదరాబాద్లో జరుగుతున్న ఇంటింటి సర్వే గురించి, సమగ్ర కుటుంబ సర్వే గురించి. సో ఈ సర్వే గురించి ఏమంటారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సర్వే అనేది జరిగింది. మరి ఆ సర్వేకి ఈ సర్వేకి అంటే గతంలో సర్వే జరుగుతుందంటే పట్నంలో ఉండేటోళ్ళు కూడా పల్లెలకు పరిగెట్టుకుని పోయిన పరిస్థితి. కానీ ఇవాళ పట్నంలో ఉండేటోళ్ళు ఇంటికి సర్వే కోసం వచ్చిన వాళ్ళపైన ఎందుకు అంత మొండి వైఖరి, ఎందుకు అంత నిరసన చూపిస్తున్నారు, ఎందుకు అంత దాడులు చేసే పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయిన ఆంజనేయులు గౌడ్ ఒకసారి మాట్లాడదాం. అన్న, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సర్వే జరిగింది. సర్వే జరుగుతుందంటే పట్నపోళ్ళు కూడా పల్లెలకు ఉరికిపోయారు. కానీ ఈసారి ఎందుకు వాలంటీర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళపైన కోపం చూపిస్తున్నారు, వాళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కుక్కలతోటి వాళ్ళపైన దాడులు చేపిస్తున్నారు. ఇదంతా ఎందుకు? అసలుకి జనాల్లో ఎందుకు అంత అసంతృప్తి ఉందనిపిస్తుంది? ఇప్పుడు ఎందుకు ప్రజల్లో అంత అసంతృప్తి ఉండడానికి మనం కోడంగల్ కళ్ళతో చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కోడంగల్లో నిన్న జరిగింది సంఘటన. అధికారుల మీద తిరుగుబాటు, అది అధికారుల మీద తిరుగుబాటు కాదు, ముఖ్యమంత్రి పాలన మీద తిరుగుబాటు. ఆ కోడంగల్ కళ్ళతో మనం చూస్తే, వాళ్ళ కళ్ళతో చూస్తే తెలంగాణ సమాజం అంతా ఏమనుకుంటుందో అర్థమైపోతుంది. ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంటే, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మితే, ఈ ప్రభుత్వం మా జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొస్తుంది, మా అభివృద్ధికి దోహదపడుతుంది, మా అనే నమ్మకం ప్రజల్లో ఉంటే ఈ ప్రభుత్వానికి సహకరిస్తారు, ప్రభుత్వం చేసే ప్రతి ఎక్సర్సైజ్ను ఆహ్వానిస్తారు. కానీ ఈ ప్రభుత్వం 11 నెలల్లో ఏం చేసిందో ప్రజలు చూసింది కదా. వాళ్ళు 6 గ్యారెంటీల పేరిట 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా సక్సెస్ఫుల్గా అమలు చేయలేకపోయింది. ప్రజల పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. ప్రజల ఏ ఆశలు అయితే పెంచుకున్నారో వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తారని, ఇంటింటి ప్రతి మహిళకు 2500 వస్తాయని చెప్పి, రైతు భరోసాను 15,000కి పెంచి వాళ్ళు అమలు చేస్తారని చెప్పి, రైతు కూలీలకు కూడా రైతు భరోసా వర్తింపజేసి ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళు ఆ హామీలు అమలు చేస్తారని ప్రజలు ఆశించినారు. కానీ 11 నెలలు ఈ ముఖ్యమంత్రి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ప్రజలకు విశ్వాసం పోయింది ప్రభుత్వం మీద. కాబట్టి ఇవాళ వాళ్ళు సర్వే పేరిట వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఇంటింటికి వచ్చిన అధికారుల మీద, ఎన్యూమరేటర్స్ మీద ప్రజలు తిరగబడతా ఉన్నారు. మీతో ఏం కాదు, ఈ వివరాలన్నీ ఎందుకని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. పైగా సర్వేలో కూడా అవసరం లేనివి అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి, సర్వేని ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితిలో ప్రజలు ఫీల్ అవుతున్నారన్న ముచ్చడి చెప్పారు. కానీ ఇంకొకటి ఏంటంటే, గతంలో ఇదే సీఎం ఉన్నప్పుడు అసలు సర్వే అవసరం లేదు అన్నారు. కానీ ఇప్పుడు అదే సీఎం సర్వే చేస్తున్నారు. జనాలకు సంబంధించిన ఎట్లాంటి ప్రశ్నలు వీళ్ళు అడిగినప్పుడు జనాలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటారు. ఇప్పుడు వాస్తవానికి గతంలో రాష్ట్రం ఏర్పడ్డ తొలి నెలల్లో ఈ రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని, ప్రజల జీవితాన్ని అర్థం చేసుకొని సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలను రూపొందించడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే జరిపినాడు. ఆ ఒక్క రోజులో చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తరలొచ్చి ఇంటి ముందు నిల్చొని ఆ ఎన్యూమరేటర్స్కు పూర్తి వివరాలు అందించి సహకరించినారు. వాళ్ళు అట్లా సహకరించడం వెనుక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసమే వాళ్ళు సహకరించడానికి కారణమైంది. బ్రహ్మాండంగా సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైంది. ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు ఈ సర్వే చేయడమే ఇష్టం లేదు. ఏదో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్స్ను 42% పెంచుతా అని చెప్పి అన్ని విషయాల్లో గప్పాలు కొట్టినట్టే బీసీ రిజర్వేషన్స్ విషయంలో కూడా గప్పాలు కొట్టిండు. కానీ అది అమలు చేసే ఉద్దేశము ఆయనకు లేదు, అమలు చేసే శక్తి, తెలివి ఆయనకు లేదు, ఆ ఇంట్రెస్టే ముఖ్యమంత్రికి లేదు. ఈ సర్వేనే జరగొద్దు, ఒకవేళ సర్వే జరిగినా అది న్యాయ వివాదాల పాలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్ర చేసినాడు. కుట్ర చేసి మొదట రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా ఈ సర్వే జరిపించాలనే ప్రయత్నం చేసినాడు, అధ్యయనం జరిపించే ప్రయత్నం చేసినాడు. ఒకవైపు ఏమో రెగ్యులర్ బీసీ కమిషన్కు బీసీల జనగణన జీవో ఇచ్చి, ఇంకోవైపు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డోర్ టు డోర్ సర్వే అని చెప్పి ఇంకొక జీవో ఇచ్చినాడు. ఈ 2 జీవోలు ఇచ్చి గందరగోళ పరిస్తే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రి నువ్వు గతం న్యాయస్థానాల తీర్పులను జరుగు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కానీ, వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో కానీ స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది, ఈ బీసీలకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు పెంచడం కోసం రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ కమిషన్ నియమించి అధ్యయనం జరిపించాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్లో క్లియర్గా ఉంది. నువ్వేమో డెడికేటెడ్ కమిషన్ నియమించకుండా రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారానే మమ అనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే అని చెప్పి మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ అంతా న్యాయస్థానాల వివాదాల్లో చిక్కుకొని న్యాయస్థానాలు కొట్టేసే విధంగా రేవంత్
రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదు, మరొకసారి బీసీలకు ద్రోహం చేస్తూ ఉన్నావు. 6 హామీలని తుంగలో దొక్కినట్టే, గ్యారంటీలను తుంగలో దొక్కినట్టే బీసీ రిజర్వేషన్ల హామీని కూడా నువ్వు తుంగలో దొక్కుతా ఉన్నావు, బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నావు అని చెప్పి ఇది పద్ధతి కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత రాష్ట్ర హైకోర్టు కూడా రెగ్యులర్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం జరిపించాలని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఒత్తిడి, హైకోర్టు తీర్పులకు లొంగి చివరికి రాహుల్ గాంధీ పర్యటనకు ఒక్కరోజు ముందు ఆయన డెడికేటెడ్ కమిషన్ నియమించినాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఇష్టమే లేదు. బీఆర్ఎస్ ఒత్తిడి, హైకోర్టు తీర్పు మేరకు ఆయన డెడికేటెడ్ కమిషన్ నియమించిన డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చిన మార్గదర్శకాల్లో ఏం చెప్పినాడు? ఈ అధ్యయనంలో ఇదే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును, వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసును పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయమని చెప్పి డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చిన TORలో చెప్పినాడు. ఏముంది ఆ తీర్పులో ట్రిపుల్ టెస్ట్లో 50% క్యాప్ను, ఓవరాల్ రిజర్వేషన్స్ 50% క్యాప్ను దాటొద్దని చెప్పి ఆ తీర్పుల్లో ఉంది. మరి 50% క్యాప్ను దాటొద్దనే నిబంధన ఆ తీర్పులో ఉన్నప్పుడు నీవు బీసీ రిజర్వేషన్ ఎట్లా పెంచుతావు? బీసీ రిజర్వేషన్లు పెంచితే ఈ 50% క్యాప్ని ఎక్సీడ్ అవుతాం కదా. మరి ఈ గందరగోళాన్ని మళ్ళీ నీవే సృష్టిస్తున్నావు కదా. డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చిన జీవోలో కూడా నువ్వు గందరగోళాన్ని సృష్టించి మళ్ళొక్కసారి న్యాయ వివాదం పాలయ్యేలాగా జీవోలోనే ముఖ్యమంత్రి కుట్ర చేసినాడు. దీన్ని వల్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత గందరగోళం మధ్య, ఇంత అశాస్త్రీయంగా, ఇంత అన్యాయంగా, ఇంత పద్ధతి లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సర్వేని జరుపుతూ ఉన్నారు. దీని ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశమే లేదు. అయినా సరే ఈ సర్వే జరగాలని, ఈ సర్వే వివరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని, ఈ డేటాబేస్ని ఆధారంగా చేసుకొని బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లను 42% పెంచాల్సిందే అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ 42% పెంచేదాకా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటబడుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి చేస్తుంది. ఒక పక్క రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నారు చాలామంది విద్యార్థులు కూడా. ఒకప్పుడు ఎదురు చూసారు రిజర్వేషన్ కావాలి. ఒక పక్కనేమో కులగణనకు సంబంధించిన సర్వే జరుగుతుంది, ఇంకో పక్కనేమో వాళ్ళకి ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ పెడుతున్నారు, నోటిఫికేషన్స్ పడుతున్నాయి. మరి దీనివల్ల విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉంటుందా? ఈ సర్వే ఎక్సర్సైజ్లోనే అసలు ముఖ్యమంత్రికి స్పష్టత లేదు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా జరిపించాలని చెప్పి ఆయన అన్ని పద్ధతుల్లో కుట్ర చేస్తూ ఉన్నాడు. ఒకటేమో డెడికేటెడ్ కమిషన్ నియామక జీవోలోనే కుట్ర చేసిండు, జీవోలోనే. దాని తర్వాత ఎన్యూమరేటర్స్ను మధ్యాహ్నం ఉదయం పూట స్కూల్స్ ఉంటాయి, ఆఫ్టర్ లంచ్ ఎన్యూమరేటర్స్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ పోయి ఆఫ్టర్ లంచ్ పోయి సర్వే చేస్తారని చెప్పిండు. మధ్యాహ్నం ఒంటిపూట బడులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 తర్వాత ఇళ్లలో ఎవరు ఉంటారు? ఇళ్లలో పిల్లలేమో స్కూళ్ళల్లో ఉంటారు, పేరెంట్స్ ఏమో పొలాల్లో ఉంటారు. ఎక్కడ వెళ్ళి వీళ్ళు సర్వే చేయాలి? ఏ వివరాలు లభ్యమవుతాయి? ఇంత అశాస్త్రీయమైన సర్వే పద్ధతుల్ని వాళ్ళ ముఖ్యమంత్రి అనుసరిస్తూ ఉన్నాడు. ఆ వివరాల్లో కూడా అసమగ్రంగా ఉండాలని, ఆ వివరాలు కూడా పూర్తి స్థాయిలో రావద్దనే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. దీన్నే మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. చేసేది ప్రతిదీ మనసు పెట్టి చెయ్యి, నిజంగా న్యాయం జరిగేలా చెయ్యి. ఈ ప్రజలకు నువ్వు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఈ ప్రజలకు న్యాయం చేసే వైపు ఈ సర్వేని జరిపించు. అట్లా జరిపించకుండా జీవోలో కుట్ర, ఎన్యూమరేటర్స్కి ఇచ్చిన అసైన్మెంట్లో కుట్ర, దాంతోపాటు ఇవాళ అన్ని రకాలుగా ఈ సర్వేనే గందరగోళంలోకి నెట్టేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. క్వశ్చనీర్లో రాష్ట్ర ప్రభుత్వము సర్వేకు రూపొందించిన క్వశ్చనీర్లో కూడా అడ్డగోలు వివరాలు అడుగుతూ ఉన్నది. పాన్ కార్డు వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆస్తుల వివరాలు, ఈ అడ్డగోలు వివరాలన్నీ, అవసరం లేని అక్కడికి లేని వివరాలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల నుంచి ఈ ప్రభుత్వం సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనివల్ల ప్రజలంతా ఎండగడతా ఉన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబడతనానికి సంబంధించిన సర్వేలు అవసరం లేని వివరాలు ఎందుకు? బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఎందుకు? ఇవన్నీ వివరాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉంటే దీనికి సంబంధించిన డాటా ఆల్రెడీ నీ దగ్గర ఉంది. అయినా సరే నువ్వు మళ్ళీ ఈ సర్వేలో అడ్డగోలు వివరాలు అడుగుతూ ఉంటే, అశాస్త్రమైన వివరాలు అడుగుతూ ఉంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా సూటిగా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే సదుద్దేశం నీకుంటే, 42% పెంచాలనే ఇంట్రెస్ట్ నీకుంటే ఈ సర్వేని శాస్త్రీయంగా జరిపించు. ఎన్యూమరేటర్స్కి ఇచ్చిన అసైన్మెంట్ను మధ్యాహ్నం పూట పట్టపగలి ఇళ్లలో ఎవరు లేనప్పుడు కాకుండా వాళ్ళ ఉదయం పూట, సాయంత్రం పూట ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే వివరాలను సేకరించు. ఈ ఎక్సర్సైజ్ను న్యాయబద్ధంగా జరిపించు. కానీ అటువైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదు. రాహుల్ గాంధీ వస్తున్నాడు కాబట్టి హడావిడిగా ఏదో జీవో ఇచ్చిండు. దాని తర్వాత మహారాష్ట్ర ఎన్నికలకు మేము తెలంగాణ రాష్ట్రంలో ఏదో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే చేస్తున్నాం, బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మహారాష్ట్రలో డబ్బా కొట్టుకోవడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ చరిత్ర ఒకసారి మనం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఒకసారి గమనిస్తే, గతంలో సిద్ధరామయ్య గారు కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016-17 సంవత్సరాల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంతరాజ కమిషన్ ద్వారా ఇంటింటి సర్వే జరిపించింది బీసీలకు న్యాయం చేస్తామని. మరి కాంతరాజ సర్వేను ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు సిద్ధరామయ్య ప్రభుత్వం? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.
కాంతరాజ కమిషన్ 160 కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించి కాంతరాజ కమిషన్ ద్వారా కర్ణాటకలో నిర్వహించిన ఇంటింటి సర్వే వివరాలను ఎందుకు ఇప్పటికి కూడా బహిర్గతపరచలేదు సిద్ధరామయ్య ప్రభుత్వము? దాంతోపాటు అనేక రాష్ట్రాల్లో మీరు మోసం చేసినారు. అసలు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పేదల వ్యతిరేక చరిత్ర ఉంది కదా. రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకునేదే మీరు 50 ఏళ్ళు. 1993లో మండల కమిషన్ జడ్జిమెంట్ దాకా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ కదా. కాకాసాబ్ కలేల్కర్ కమిషన్ 1950లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళు వెనుకబడి ఉన్నారు, 50% జనాభా అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందరని చెప్పి కాకాసాబ్ కలేల్కర్ కమిషన్ నివేదిక ఇస్తే ఆ నివేదికను తొక్కిపట్టింది నెహ్రూ ప్రభుత్వం కదా. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో నియమించిన మండల్ కమిషన్ నివేదికను 80 సంవత్సరాలు ఇస్తే 93 దాకా 13 సంవత్సరాలు తొక్కిపట్టింది ఆనాడున్న ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాలే కదా. నెహ్రూ మోసం చేసిండు, రాజీవ్ గాంధీ మోసం చేసిండు, ఇందిరాగాంధీ మోసం చేసింది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీలను మోసం చేసిన చరిత్ర, అట్టడుగు వర్గాలను మోసం చేసిన చరిత్ర తప్ప న్యాయం చేసే చరిత్ర లేదు. ఇవాళ వెనకబడి ఉండడానికి ఇప్పుడు కూడా మన రాహుల్ గాంధీ వచ్చి గొప్పగా చెప్పినాడు. చాలా నవ్వొస్తున్నది ఆయన మాట్లాడుతూ ఉంటే. ఇప్పుడు కూడా అనేక రంగాల్లో బీసీలు వెనకబడి ఉన్నారు, బీసీలో కనీస ప్రాతినిధ్యం లేదు, వాళ్ళు సైన్యంలో లేరు, వాళ్ళు వ్యాపార రంగాల్లో లేరు, బ్యాంకింగ్లో లేరు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పినాడు. నీకు సిగ్గు లేదా? ఎవరిదా బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి? ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీది కాదా ఆ బాధ్యత? మీ తాతది, మీ ముత్తాతది, మీ నాన్నమ్మది కాదా ఆ బాధ్యత? వెనుకబడి ఉండడానికి, అసమానతలు ఉండడానికి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం రిప్రజెంటేషన్ అన్ని రంగాల్లో ఉండకపోవడానికి కారణం ఎవరు? మీ ముత్తాతలే కదా, మీ వారసులే కదా. నీకే ఆ ఘనమైన వారసత్వం ఉంది కదా, నీకే ఆ ద్రోహపూరితమైన వారసత్వం ఉంది కదా. దీన్ని చెప్పుకోవాలి కదా, క్షమాపణ చెప్పు ఫస్ట్. చారిత్రకంగా 60-70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వాటా దక్కకుండా మోసం చేసినందుకు ఫస్ట్ నీ కుటుంబం తరపున నీకు క్షమాపణ చెప్పిన తర్వాతనే రాహుల్ గాంధీకి మాట్లాడే అర్హత ఉంటుంది. కానీ అవన్నీ ఇవాళ గురువింద గింజలాగా దాచిపెట్టుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళను మభ్యపుట్టే మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణను అడ్డం పెట్టుకొని దేశాన్ని మోసం చేసే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. వీళ్ళ పప్పులేమి ఉడకవు. ఇప్పటికే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం తిరగబడ్డది, రేపు రాష్ట్రమంతా తిరగబడి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. సో ఇది నిజంగా ఈ సర్వే కనుక జరిగితే తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది. కానీ కేవలం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒక అస్త్రంగా మాత్రమే ఇప్పుడు జరిగే తెలంగాణ సర్వేని వాడుకోవాలి అని సర్కారు దృష్టి పెడితే మాత్రం మళ్ళీ ఈ సర్వే వల్ల తెలంగాణ ప్రజలు మోసపోయే అవకాశం అయితే ఉంది అంటున్నారు.